గ్రీటింగ్స్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పట్లాగే ఒక కొత్త ఏఐ మోడల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో అదేంటి అంటే విచ్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ అప్లికేషన్ దట్ ఎనేబుల్స్ యువర్ డ్రీమ్స్ ఇంటూ అ ఫంక్షనల్ యాప్స్. మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫంక్షనల్ యాప్స్ కింద కోడ్ని విత్ ఇన్ సెకండ్స్లో జనరేట్ చేస్తుంది. దట్ వెబ్సైట్ ఈజ్ సెరిబ్రాస్ కోడర్. సో హియర్ యూ కెన్ సీ డ్రీమ్ ఇట్, కోడ్ ఇట్ ఇన్స్టెంట్లీ. మీరు ఇలా కావాలి నాకు అప్లికేషన్ అనుకొని మీరు డ్రీమ్ చేయటం ఆలస్యం, దాని కోడ్ జనరేట్ అవుతుంది. దెన్ యూ కెన్ టర్న్ యువర్ ఐడియాస్ ఇంటూ ఫుల్లీ ఫంక్షనల్ యాప్స్ ఇన్ ఏ లెస్ దాన్ సెకండ్. ఓకే, మోర్ ఓవర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కోడ్ అయినా సరే అది ఇస్తుంది, కానీ దాన్ని మళ్ళీ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది పైథాన్లో ఇవ్వచ్చు, జావాలో ఇవ్వచ్చు, ఫ్రంట్ అండ్ HTML ఇస్తుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్లో జనరేట్ చేస్తుంది. ఇవన్నీ వీళ్ళు ఎలా కలెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు హెకథాన్ అనేది ఒకటి కాల్ ఫర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఇన్స్టెంట్గా స్టోర్ చేసి ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బిల్డ్, ఇప్పుడు వీళ్ళు అడిగిందే చూద్దాం, బిల్డ్ మీ ఏ క్యాలిక్యులేటర్ యాప్. సో సింప్లీ క్లిక్ ఆన్, ఆటోమేటిక్గా లెఫ్ట్ పెయిన్లో మీకు కోడింగ్ ఉంటుంది, ఇక్కడ రైట్ పెయిన్లో మీకు క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో ఆ క్యాలిక్యులేటర్కి సంబంధించిన ప్రివ్యూ అనేది చూడొచ్చు. ఓకే, సో అట్లా మీరు ఎట్లాంటివి మీరు డిజైన్ చేయాలి అనుకుంటే అట్లా, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ ఆపరేషన్స్ లైక్ సైంటిఫికల్ ఆపరేషన్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, యాడ్ సమ్ సైంటిఫిక్ ఫంక్షన్స్ to this app. బ్యాక్గ్రౌండ్ ఏఐ మోడల్ చెక్ చేసుకుని ఉన్న ప్రోగ్రామ్స్లో నుంచి డిఫరెంట్ కోడింగ్ ఆస్పెక్ట్స్ని మ్యాచ్ చేసుకుంటూ ఆ మ్యాచ్ అయిన వాటి ప్రకారం మళ్ళీ కోడ్ని రీడిజైన్ చేస్తుంది. రీడిజైన్ చేసి ఇట్లా, ఇప్పుడు ఇందాక ఓన్లీ క్లియర్ వర్కే ఉన్నాయి కదా, మనం సమ్ సైంటిఫిక్ ఫంక్షన్స్ అన్నాం కాబట్టి వాటిని యాడ్ చేస్తుంది. ఓకే, సో లైక్ దట్ మీకు ఎలాంటి అప్లికేషన్స్ని మీరు జనరేట్ చేయాలి అనుకుంటే ఆ అప్లికేషన్స్కి సంబంధించిన కోడ్ వస్తే ఆ కోడ్ని కాపీ చేసి మీరు మీ రియల్ టైమ్ ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో, ఐడిఈస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ మీ అన్ అటెండెన్స్ యాప్ ఫర్ స్కూల్ చిల్డ్రన్. సో ఇట్లా వస్తుంది, అంటే ఫస్ట్ యూ కెన్ యాడ్ the students, so add student. Like that you can all the add students. Once add అయిన తర్వాత వాళ్ళు ఆ రోజు ప్రజెంట్ అయ్యారు అనుకుందాం, మార్క్ అటెండెన్స్. సో పలానా డేట్ పలానా టైంలో మార్కింగ్ అంటే వాళ్ళు ప్రజెంట్ అని చెప్పి. సో వీటికి ఇంకేమన్నా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, ఆ యాడ్ చేయాలనుకున్న దాని ప్రకారం మళ్ళీ అగైన్ యూ విల్ ఆస్క్ ద సేమ్ క్వరీ హియర్, then it will automatically change the code accordingly. Okay, so within less than seconds లో మనం కోడ్ ఎలా జనరేట్ చేయాలో చూసారు కదా. I hope this video helps to you. Thank you.